యూరియా కొరత అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంటలకు ఎరువులు వేసే సమయం దాటుతున్నా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలు యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం సాదిరెడ్డిపల్లి రైతులు అర్ధరాత్రి 12 గంటల నుంచే టోకెన్ల కోసం క్యూ కట్టారు. అయితే బీఆర్ఎస్ పాలనలో యూరియా సమృద్ధిగా ఉండేదంటున్న రైతులు కాంగ్రెస్ ఏలుబడిలో సంక్షోభం నెలకొందని మండిపడుతున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనితనంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెరుగుతున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, చెప్పండి, ఇప్పటికే యూరియా పరిస్థితి అయితే ఇంకా దారుణంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంకా యూరియా సమస్య అయితే రైతాంగాన్ని తీవ్రంగా వేధిస్తుంది. దానికి సంబంధించి ప్రణాళిక లేదు. ముఖ్యంగా యూరియాకు సంబంధించి ఈ ఇబ్బందులు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ జిల్లా యంత్రాంగం కావచ్చు చర్యలు తీసుకున్న దాఖలు లేవు. మనం స్పష్టంగా చూస్తున్నాము, మహబూబాబాద్ జిల్లాలో ప్రతిరోజు కూడా ఇదే సమస్య తలెత్తుంది. ఇప్పటి వరకు అయినా కనీసం పట్టింపు లేదు, చర్యలు తీసుకోవడం లేదు. రైతులైతే ఆరోగ్యం కనిపిస్తున్నారు. ఈ విధంగా ఒక 50 రోజుల నుంచి 60 రోజులు 50 నుంచి 60 రోజుల నుంచి అంటే దాదాపు 2 నెలల నుంచి రైతాంగం అయితే యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కూడా గూడూరు, కొత్తగూడెం, గంగారం మండలాలకు సంబంధించి యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ కొత్తగూడెం మండల కేంద్రంతో పాటు పొగళ్లపల్లి, సాదిరెడ్డిపల్లి, ఎదుళ్లపల్లి, బత్తులపల్లి ఈ సెంటర్లకు సంబంధించి రైతు వేదికల దగ్గర క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి. రాత్రి చేస్తున్నటువంటి రైతులు ఆధార్ కార్డులను క్యూ లైన్లో పెట్టడం కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా రైతు వేదికల దగ్గర కడిగాపులు గాయాల్సినటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. అంటే రాత్రి నుంచి తెల్లవారు తర్వాత రోజు సాయంత్రం వరకు పడిగాపులు కాసిన ఒక బస్తా యూరియా దొరికేటువంటి పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో చివరి దశలకు వచ్చింది పంట. ఇప్పుడు ఈ సమయంలో ఈ పంటను కాపాడుకోవాలంటే యూరియా అనేది కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యూరియా అందించడంలో విఫలమవుతా ఉన్నారు రైతు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అంచనాలు లేక సరిపడినన్ని యూరియా బస్తాలు వీళ్ళకి అందక ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా ఇబ్బందులు కూడా పడతా ఉన్న పరిస్థితి. వేలాది మంది రైతులు ఒక రైతు వేదిక దగ్గరికి వస్తే కనీసం 400-500 బస్తాలు కూడా కనిపించడం. చాలా ప్రాంతాల్లో 200 నుంచి 300 బస్తాలు వస్తా ఉంటే అక్కడ మాత్రం 1000 పైసలకు మంది రైతులు వస్తా ఉన్నారు. ఆ 300 బస్తాలు దేనికి సరిపోతాయన్నటువంటి ఆందోళన అయితే రైతులు చేస్తా ఉన్నారు. పంట అదను దాటిపోతుంది. ఇప్పుడు యూరియా వేయకపోతే పూర్తిగా పంటలన్నీ కూడా నష్టపోవాల్సి వస్తున్నటువంటి ఆవేదన రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే అమ్మడివరంగ జిల్లాకు సంబంధించి పంటలు ఎర్రబారిపోవడం కనిపిస్తా ఉంది. పత్తిలో కాయ పూత రాక రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సందర్భం కూడా చాలా ప్రాంతాల్లో చూస్తా ఉన్నాము. ఈ సంవత్సరం దిగుబడి గణనీయంగా తగ్గుతున్నటువంటి అంచనాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికైనా ఈ పంటను కాపాడుకోవాలంటే అంటే మరొక 30 రోజుల పంట వచ్చి ఈ పంటను కాపాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా యూరియా అందించాల్సి ఉంటుంది. ఆ యూరియా అందించకపోతే ఇన్ని రోజులు పడ్డటువంటి కష్టం పూర్తిలో పోస్తున్న పన్నీరు అన్నటువంటి అంశాన్ని కూడా రైతులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.